సో హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు మనం బార్సలోనాలో ఉన్నాము. బార్సలోనా అనేది ఏంటంటే స్పెయిన్ అనే ఒక కంట్రీలో ఒక సిటీ అనమాట. స్పెయిన్ క్యాపిటల్ వచ్చి మాడ్రిడ్. చాలామందికి ఏంటంటే బార్సలోనా అనుకుంటారు, కానీ అంత ఫేమస్ అనమాట బార్సలోనా, అంత హైప్ ఇచ్చేస్తున్నారు దీనికి. ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి మనం విజిట్ చేయడానికి. నేను మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనది 3 days ట్రిప్పే. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఏం సంగతి అనేసి. సో మీరు కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ చాలా క్రేజీ ప్లేస్. ఇప్పుడు ప్యారిస్ అనగానే అందరికీ ఐఫిల్ టవర్ ఎలా గుర్తొచ్చుద్దో, స్పెయిన్ అనగానే అందరికీ ఈ సగారా ది ఫ్యామిలియా అంటారు. దాని పేరు వచ్చేసి సగారా ది ఫ్యామిలియా. అది క్రేజీ ఉంటుంది. అది చర్చ్ అని చెప్పలేము, అలాగని ఒక మాన్యుమెంట్ అని చెప్పలేము, డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సో చలో మనం బయలుదేరదాం. గైస్ వచ్చేసినాం ఫస్ట్ ప్లేస్కి. ఇది సాగ్రాడా ది ఫ్యామిలియా అంటారు. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ బార్సలోనా, అంటే బార్సలోనా సెంటర్లో ఉంటుంది అనమాట. దీని ఆర్కిటెక్ట్ వచ్చేసి ఆంటోనీ గౌడీ. ఆయన గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఆయన చాలా ఫేమస్ అనమాట ఆర్కిటెక్ట్. ఆయన నేచర్ని చూసి ఇన్స్పైర్ ఈ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ చేసిండు. సో ది మెయిన్ ఏంటంటే ఈ పిల్లర్స్ ఏవైతే చూస్తున్నారో, ఈ పిల్లర్స్ ఆల్మోస్ట్ 18 పిల్లర్స్ ఉంటాయి దీనికి టోటల్ బిల్డింగ్కి. ఇప్పుడు మనకు చార్మినార్కి కన్నా 4 పిల్లర్స్ ఉన్నట్టు, అలాగే దీనికి 18 పిల్లర్స్ ఉంటాయి, 18 పిల్లర్లు ఉంటాయి. తర్వాత ఇప్పుడు మన గుళ్ళ మీద కన్నా మన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నట్టు, సో వీళ్ళు ఈ చర్చ్ మీద మొత్తం బైబిల్ రిఫరెన్స్ తీసుకొని మెయిన్ క్యారెక్టర్స్ అన్ని పెట్టేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇది చూస్తున్నారు ఈ వీడియోలో, గ్రే కలర్ ఉండేది అంతా ఫినిష్డ్ బిల్డింగ్, ఎల్లో కలర్ ఉండేది, ఆరెంజ్ కలర్ అంతా వచ్చేసి స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆల్మోస్ట్ 120 years నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత పర్టికులర్గా చేస్తున్నారు దీన్ని. సో లోపలికి వెళ్ళిన వెంటనే మీకు ఇలా ఉంటుంది. సో ఈ విజువల్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎందుకు నేచర్ని చూసి ఇన్స్పైర్ అన్నారని చెప్పేదానికి నీట్గా. సో ఈ ఏవైతే పిల్లర్స్ వస్తున్నారో మీరు బాగా గమనిస్తే ఒక ప్లాంట్ చేసినట్టు ట్రీస్ గానా, ఈ చెట్లు గానా అలా ఉంటుంది. సో మీరు ఆ సీలింగ్ చూస్తున్నారా, ఈ సీలింగ్ ఉన్న ఫేమస్ అండ్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఏవైతే ఈ లైటింగ్స్ చూస్తున్నారో ఇవన్నీ న్యాచురల్ లైట్స్, ఏవి ఆర్టిఫిషియల్ కాదు. అంటే ఇప్పుడు మనం బల్బులు పెట్టుకుంటాం కదా, ఆ బల్బులు కాదు. ఈ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసిందంటే, ఏదైతే న్యాచురల్ సన్లైట్ ఉంటుంది కదా, సూర్యుడి కిరణాలు పడి ఏవైతే అద్దాలు ఉన్నాయి కదా అవి రిఫ్లెక్షన్ అయ్యేటట్లు, దానివల్ల లైటింగ్ వచ్చేటట్టు ఈ బిల్డింగ్ చాలా పకడ్బందీగా కన్స్ట్రక్ట్ చేసిండు 120 సంవత్సరాల నుంచి. సో ఈ బిల్డింగ్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ హ్యాంగింగ్ జీసస్ స్టాచ్యూ అనమాట. మీరు బాగా చూస్తే ఈ తాళ్ళు వేసి అలాడి తీసి ఉంటుంది జీసస్ స్టాచ్యూ. తర్వాత వచ్చేసి మీరు బాగా గమనిస్తే ఈ సీలింగ్ చూడొచ్చు. ఎందుకు మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే నేను చెప్పినదంతా ఏంటి, ఎందుకు ఒక ఎలక్ట్రిసిటీ బల్బ్ కూడా లేదనేసి. సో మ్యాక్సిమం నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే, మీకు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ ఈ 2 times వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో ఏవైతే చూస్తున్నారో ఈ రేస్, సో సన్ సైడ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి కరెక్ట్ మీరు ఈ విజువల్స్ అన్నీ చూడొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో కంపల్సరీ మిస్ కావద్దండి బార్సలోనాలో ఉంటే. చెప్పినట్టు €31 విత్ ఇంక్లూడెడ్ ఆఫ్ దిస్ కూడా. ఏంటంటే మీకు పైకి టవర్ పైకి వెళ్దాం, అది కూడా నెక్స్ట్ వస్తుంది, చూపిస్తాను ఏంటి ఏం సంగతి అనేసి టవర్ పైకి. సో 2 టవర్లు ఉంటాయి అవి. సో 2 టవర్లు ఏ టవర్ బెటర్ ఏంటి అనేసి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు టవర్ పైకి వెళ్ళాలంటే 2 ways ఉంటాయి అనమాట. సో €10 ఉంటుంది. ఒకటి న్యూ టవర్, ఇంకోటి ఓల్డ్ టవర్. ఇప్పుడు నేను మీకు చూపించేది ఈ వీడియోలో న్యూ టవర్. ఈ న్యూ టవర్కి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా లిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి పైకి. మీకు నీట్గా చూడొచ్చు ఆ విజువల్లో. ఇట్లా ఈ స్టెప్స్ ఎక్కేసి ఇంతవరకు. సో వచ్చేస్తాం పైకి, టవర్ పైకి. సో మీరు బాగా గమనిస్తే ఇలా స్టెప్స్ ఉంటాయి, చాలా ఇరుగ్గా ఉంటాయి అనమాట స్టెప్స్. ఒక మనిషి ఇట్లా ఉంటుంది పైనుంచి వ్యూ, పిల్లర్ పైన నుంచి. బాగా గమనిస్తే అన్ని డబ్బాలతో నీట్గా కట్టినట్టు ఉంది కదా. సో అది ఫేమస్ బార్సలోనాలో. సో అలా దిగేసి వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారో ఇది కూడా నేచర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మీరు బాగా గమనిస్తే మనకు నత్తల గవ్వ ఉంటుంది కదా, ఏదైతే నత్త గవ్వ ఉంటుంది కదా, ఆ గవ్వను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ స్టెప్స్ కట్టారని
చెప్తారు అక్కడ గైడ్, మరి నాకేం పెద్ద అనిపించలేదు. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట, ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్. ఏంటి అసలు ఇదంతా కొత్తగా కట్టినది. ఫ్రంట్ సైడ్ మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించిందంతా పాతది, ఇప్పుడు రీసెంట్గా కట్టిందంతా ఈ బ్యాక్ సైడ్ స్టిల్ కన్స్ట్రక్షన్. సో తెలీదు. హై గైస్, సో ఇప్పుడు ఏంటంటే లారంబాలా అనేసి ఒక స్ట్రీట్కి వచ్చాం అనమాట. ఈ స్ట్రీట్ దేనికి ఫేమస్ అంటే మొత్తం షాపింగ్ మాల్స్, ఈ స్ట్రీట్ మొత్తం షాపింగ్ మాల్స్, తర్వాత వచ్చేసి మీకు ఏదైనా హోటల్ కావాలంటే రెస్టారెంట్స్ కావాలన్నా అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఇలాంటిదే డెన్మార్క్లో చూసిన. డెన్మార్క్లో కూడా ఇంకా దీనికన్నా చాలా పెద్దది, అది ఇంకా 2-3 కిలోమీటర్స్ సేమ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో ఇదైతే 1.5 కిలోమీటర్ అంట. చూద్దాం అసలు ఏంటి ఏం కదా, అసలు ఏం దొరుకుతాయి ఇక్కడ మొత్తం చూసేసి ఏమన్నా షాపింగ్ చేయాల్సి ఉంటే సోవెనీర్స్ కానీ, లేకపోతే ఉంటారుగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళామంటే అడుగుతారు ఏం తెచ్చావరా నాకని. నేను అమ్మ మాకే తిరగడానికి ఇక్కడ లేదరా అంటే వాళ్ళు మటుకు మాకేం తెచ్చావరా అక్కడ నుంచి అంటారు. సో విల్సి చూద్దాం అసలు ఏంటి ఏం కథ అసలు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ లాస్ట్లో చూడాలి మరి ఏదో ఒకటి పెద్ద స్టాచ్యూ ఉంటుంది, అది సర్ప్రైజ్ చెప్తాను అసలు ఏంటి ఆ స్టాచ్యూ ఏంటి దాని గురించి అసలు కథ ఏంటి అనేసి. సో చూస్తూ ఉండండి వీడియో. మీరు చూడొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంతమంది జనాలు ఉంటారు. దీనికి చాలా నిక్ నేమ్ ఉందన్నమాట, చాలా డేంజర్ ప్లేస్ కూడా ఇది. ఎందుకంటే క్యాపిటల్ ఆఫ్ పిక్ పాకెటింగ్ అంటారు బార్సిలోనాని. మొత్తం దొంగనాటిలో ఉంటారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండండి, మీ పర్సులు కానీ, తర్వాత వచ్చేసి పాస్పోర్ట్లు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. సో మీరు రోడ్ సైడ్ ప్రతి సైడ్ చూడొచ్చు ఇట్లా మీకు హోటల్స్ కానీ, తర్వాత వచ్చేసి రెస్టారెంట్స్, తర్వాత మీకు ఏమైనా సోవెనీర్స్ కొనుక్కోవాలని అవి. సో ఇప్పుడు మీరు చూసే ఆయనతో కూడా జాగ్రత్తగా ఉండండి అలా అడుక్కునే వాళ్ళతో. సో తొందరగా వదిలిచ్చేసుకోండి. సో దాని తర్వాత వచ్చేసి మీరు కాస్త ముందుకెళ్తే మీకు సెంటర్లో, ఈ వీధి సెంటర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇది మార్కెట్, ఈ మార్కెట్ కనపడుద్ది. ఈ మార్కెట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు మనం ఏదైతే రైతు మార్కెట్లు కన్నా మనకు మన ప్రతి ఏవైతే డిస్ట్రిక్ట్లో కానీ ప్రతి మీకు ఇది ఉంటుంది కదా ప్రతి సిటీలో కానీ ఉన్నట్టు వీళ్ళకి కూడా ఈ సిటీలో ఇది ఉందన్నమాట, సెంటర్ ఆఫ్ లారంబాలా స్ట్రీట్లో. సో ఈ మార్కెట్లో ఫేమస్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ లోకల్ డిషెస్. మీరు ఎప్పుడన్నా లోకల్ డిషెస్ తినాలంటే ఇలాంటి మార్కెట్స్ ప్రతి సిటీలో ఉంటాయి, మీరు ఎక్కడ విజిట్ చేసినా కూడా. సో కంపల్సరీ మీరు లోకల్ డిషెస్ అని ట్రై చేయాలంటే అక్కడికి వెళ్ళండి. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నవన్నీ చాక్లెట్స్, మఫిన్స్, ఇవన్నీ స్పెయిన్ ఫేమస్. యాక్చువల్గా అయితే మఫిన్స్ ప్యారిస్ది, సో కానీ వీళ్ళు కూడా తయారు చేసి ఉన్నారు, మరి తెలియదు ఏంటి ఏం కదా అని. సెకండ్ వచ్చేసి ఆయిస్టర్స్, ఫ్రెష్ సీ ఫుడ్ దొరికింది ఇక్కడ, పచ్చివే తినేయచ్చు. సో సెమీ కుక్ ఉంటుంది, సెమీ కుక్ అంటే కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకున్నట్టు అలాగా. తర్వాత ఇదిగో ఇలా చాక్లెట్స్, క్యాండీస్, ఇలా అనేసి చాలానే ఫేమస్ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు లోకల్ డిషెస్ కంపల్సరీ ట్రై చేయండి, ఇవి చాలా బెటర్ ఆప్షన్ కంపేర్ టు ఇండియన్ ఫుడ్. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్లోకి వెళ్తే ఇంకో సర్ప్రైజ్ ఉందన్నమాట. లారంబాలా స్ట్రీట్ ఎండింగ్లో ఇలాగ స్టాచ్యూ ఉంటుంది. ఈయన పేరు వచ్చేసి నికోలో కొలంబస్ అంటారు. సో ఈయన కూడా చాలా ఫేమస్ అనమాట బార్సిలోనాలో స్టాచ్యూ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగిన తర్వాత స్వామి ఎక్కడన్నా కూర్చున్నాంరా అనుకొని చూస్తే ఇక్కడ దగ్గరలో ఏదో పార్క్ ఉందని చెప్పారు. అబ్బా ఈ అమ్మ పార్క్ అనే వెళ్ళేసి కాసేపు సాయంత్రము ఊరికి ఒక 2-3 గంటలు కూర్చున్నాను అనుకుంటే ఈ పార్క్ ఎక్కడో కొండ మీద వచ్చింది. ఈ కొండ ఎక్కేదానికి అమ్మ నేను 7 కొండలు ఎక్కినట్టే ఉంది ఇది. తిరుపతి బాలాజీ టెంపుల్ ఎక్కినంత ఫీలింగ్ ఉంది నాకు. వచ్చేసామరా అయ్యా లాస్ట్కి, చూపిస్తా చూడండి. మీరు చూస్తున్నారు కదా ఇదే పార్క్ గివల్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎంట్రన్స్ ఏమో అని చాలామందికి డౌట్, కానీ ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ కాదు, ఇది ఎగ్జిట్ వే. సో ఇది ఎగ్జిట్ వే ఇలా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి మీరు వచ్చిన దారిలోనే సైడ్ ఇట్లా రైట్ సైడ్ చూస్తే ఇలా కనపడింది. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ బార్సిలోనా పుట్టడానికి కారణమయ్యారో అంటే కొత్త బార్సిలోనా, పాతది కాదు, ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి న్యూ బార్సిలోనా, ఒకటి ఓల్డ్ బార్సిలోనా. న్యూ బార్సిలోనాకి ప్లాన్ గీసింది గోడి, ఆయన యాంటోనీ గోడి అనేసి మార్నింగ్ చెప్పినట్టు ఆ ఫ్యామిలీ అని క్రియేట్ చేసిండు కదా ఆయన ఇల్లు కూడా ఉందంట ఇక్కడ. ఒకసారి చూద్దాము, ఆయన ఇక్కడే ఉండేవాడంట ఒకప్పుడు. సో మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి యాంటోనీ గోడి చెప్పినట్టు యాంటోనీ గోడి ఉండేవాడు ఇక్కడ, ఫాదర్ ఆఫ్ బార్సిలోనా అని చెప్తారు చాలామంది. సో మీరు కాస్త అలాగా అట్లా ఆ దారి పట్టుకొని కాస్త హైక్ అంటే కాస్త కొద్దిగా కష్టపడి ఈ కొండలు రాళ్ళు ఇవన్నీ కాస్త ఎక్కితే మీకు చాలా మంచి వ్యూస్ కనపడతాయి.
సో మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ ఎట్లా ఉంటుందో వ్యూ అనేసి ఈ మాదిరిగా ఉంటుంది వ్యూ చూస్తున్నారా. సో ఈ లెఫ్ట్ సైడ్ మనం పద్దున పోయిన సాగ్రాడా ది ఫ్యామిలియా, ట్విన్ టవర్స్ దగ్గర నా హోటల్, తర్వాత షార్క్ టవర్, బీచ్ నెక్స్ట్ వీడియోలో ఉంది. సో ఇట్లా ఉంటుంది అనమాట, మిస్ కాకండి. సో మీకు చెప్పినట్టు 3 థింగ్స్ ఫేమస్ అని చెప్పాను కదా, దాంతో ఈ టైల్స్ది ఫస్ట్. ఈ టైల్స్ మరి ఎందుకు ఫేమస్ చేసిందో నాకు తెలియదు, కానీ కింద నుంచి చూసి దానికి బాగుంది పైనుంచి కన్నా. సో ఈ టైల్ సిట్టింగ్స్ ఫేమస్ అనమాట. ఈ నుంచి వ్యూ ఫేమస్ యాక్చువల్గా ఇది టైల్ సిట్టింగ్ కన్నా. తర్వాత కాస్త కిందికి వెళ్తే మీరు ఈ ఏవైతే చూస్తున్నారో ఈ ఆర్టిఫిషియల్ కేవ్స్ అంటారు దీన్ని. వీళ్ళు పార్క్లో ఆర్టిఫిషియల్గా కట్టినారు ఈ రాళ్ళతో. చాలా మీకు చూసేదానికి చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఫేమస్ దేనికంటే మంచి మంచి ఫొటోస్ వస్తాయి, దాని తర్వాత మంచిగా మీరు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలని కొద్దిగా పిచ్చి ఉంటుంది కదా సోషల్ మీడియా వాళ్ళకి. సో చాలా ఫేమస్ ఇది. సో కంపల్సరీ సెకండ్ మెయిన్ థింగ్ ఇది. సో ఈ పిల్లర్స్ దగ్గర నేనేం చెప్తానంటే ఈ వ్యూ ఫేమస్ అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం ఈవినింగ్ రండి అని చెప్తాను. సో గాయస్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా మీ అందరికీ. సో యాజ్ పర్ నేను చూపించినట్టుగా ఏంటంటే ఫస్ట్ సగారదా ఫ్యామిలీకి వెళ్ళండి, తర్వాత వచ్చేసి మీరు లారంబాల్ స్ట్రీట్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకనేసి. దానికి ఒక పెద్ద మిస్టేక్ చేసినా కూడా. థర్డ్ వచ్చేసి పార్క్ దిగ్యూల్. ఈ 2 కంపల్సరీ విజిట్ చేయండి డే 1లో. సో అక్కడికి డే 1 నాకు తెలిసి అయిపోద్ది. సో దాని తర్వాత వచ్చేసి గాయస్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా తీస్తాను నేను, ఒకదాని తాగిపోం మనము. సో టోటల్ యూరోప్ మీకు చూపిస్తాను ఏంటి సంగతి అనేసి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. బాయ్.